హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోని మలక్పేటలోని శాలివాహన్ నగర్ పార్కులో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పులో సిపిఐ నేత చందు రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాకింగ్కి వెళ్లిన చందు రాథోడ్పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సిపిఐ నేత రాజేష్తో రాథోడ్కు విభేదాలున్నాయని, అతని ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని రాథోడ్ కుటుంబ సభ్యులు రాజేష్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మలక్పేటలోని శాలివాహన్ నగర్ పార్కులో వాకింగ్కి వెళ్లాడు. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో రాథోడ్పై దుండగులు కాపుకాచి కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముందు మృతుడి కళ్లలో కారం చల్లారు. ఆ తర్వాత పరిగెత్తుకుని వచ్చిన అతన్ని వెంబడించి గన్తో 4 రౌండ్ల కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆపై స్విఫ్ట్ కారులో దుండగులు పరారయ్యారు. రాథోడ్పై 5 వ్యక్తులు కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపారు. చందు హత్యకు పాత కక్షలే కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు.